అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలకు అఘాధం ఏ విధంగా కలుగుతూ ఉన్నది, ఏ మూలకు పోయినా ఏది చూస్తామో దేనికి భయపడతామో అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏ మూలకు పోతే ఏం జరుగుతుందో అని చెప్పేసి దాదాపు అందరి గుండెలల్లో గుబులు గుబులు అయితే అవుతా ఉన్నది, చూస్తూ ఉన్నాం. ఈ 2.5 ఏళ్ళకెళ్ళి ఇంకా నెరీ అధ్వానం. ఎందుకంటే రాజు పంచోడైతే రాజ్యం బాగుపడుతుంది. ఇక మరి హోంశాఖ మినిస్టర్గా ఎవరున్నారో మనందరికీ తెలిసిందే. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద అందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సబ్బండ వర్గాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అది పక్కకు పెడితే ఇక్కడ ఖమ్మం అమ్మాయి ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. పాపము ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు, ఆ కీచకుడు, ఆ రాక్షసుడు, ఆ బలిసినోడు, ఆ దున్నపోతు గాడిద, ఆ దున్నపోతు ఎదవ ఏం పాపం అమ్మాయిని ఏ విధంగా అది చేసిండో మనందరికీ తెలుసు. ఎవరన్నా చెప్తారేమో, ఎవరికన్నా చెప్తాదేమో అని చెప్పేసి భయపడి 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేసింది కూడా మనందరికీ తెలుసు. అమ్మాయి పాపం అక్కడ ఖమ్మంలో ఆ దావకాలు ఈ దావకాలు తిరిగినా కూడా పట్టకపోతే నిమ్స్ దావఖానకు వచ్చిన తర్వాత నిమ్స్ దావఖానలో అమ్మాయి మెల్లమెల్లగా కోలుకుంటా ఉన్నది. మెల్లమెల్లగా కోలుకుంటుంది. అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత గౌస్ పాషా అనేటోని అరెస్టు చేసిండ్రు. అయిపోయింది. వానికి ఏ శిక్ష పడాలో కంపల్సరీ. మేపుడు కాదు, దున్నపోతును మేపినట్టు మేపుడు కాదు. కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మన దేశంలోనే ఉన్నాయి, ఇంకా వేరే వేరే దేశాలలో ఇట్లా లేవు. మరి ఎందుకు ఆ చట్టాలు మన దేశంలో ఉన్నాయో, ఆ చట్టాలు ఎప్పుడు మారుతాయి ఏం కథ అనేది ఎదురు చూద్దాం. కానీ నిజంగా అటువంటి చట్టాలు వేరే వేరే దేశాలలో లేవు. వేరే వేరే దేశాలలో ఇట్లాంటి ఘటన, ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఎంబటే వేసేసే చట్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రము అసొంటి చట్టాలు లేవు. దునపోతును మేపినట్టు మేపుడు, తర్వాత మంచిగా ప్రవర్తన, సత్ప్రవర్తన అని చెప్పేసి ఏదో ఇండిపెండెన్స్ డే రోజో, రిపబ్లిక్ డే రోజో కొంతమందిని వదిలిపెట్టిన వాళ్ళు బయటకు వచ్చి ఎంత సత్ప్రవర్తనతో బతుకుతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సరే, అదంతా పక్కకు పెడితే ఇక్కడ ఈ అంశాన్ని కూడా రాజకీయం వైపు మళ్లించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ అక్కలు, ఇప్పుడిప్పుడు నిద్రలేసిన అక్కలు చాలామంది చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని మరి ఇప్పుడు నిద్రలేసిన బీజేపీ అక్కలు, సరే మనం అన్ని ముచ్చట్లు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నేను మర్చిపోతున్నా, మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూసేటోళ్ళు జర ఒక లైక్ కూడా కొట్టుర్రు. ఇక ముచ్చట్లకు పోతే ఈ బీజేపీ అక్కలు, ఒక అక్క మేకప్ లేదని ఆగింది, ఒక అక్క అప్పుడు బండి బాబు ముచ్చట్ల, బగీ బాబు ముచ్చట్ల ఒక అక్క మేకప్ లేదని ఆగింది, ఒక అక్క పార్టీ లైన్ దాటద్దు అని చెప్పేసి ఆగింది, ఇంకో అక్క మంచిగా నిద్రపోయి ఇప్పుడే మేలుకున్నారు వాళ్ళు. ఇక అక్కలు, ఒక అక్క ఇప్పుడే మేకప్ కొనుక్కున్నది, ఒక అక్క ఇప్పుడే పార్టీ లైన్ లేదు కదా ఈ అంశంలో నేను మాట్లాడతా అని చెప్పేసి వచ్చింది. ఇక ఇంకొక అక్కనేమో మంచిగా నిద్రపోయి ఇప్పుడే లేచి వచ్చింది. అయితే వీళ్ళు లేచి వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి, గౌస్ పాషా అనేటోని అవన్నీ శిక్ష చేయాలి, అవన్నీ శిక్షించాలని చెప్పేసి మాట్లాడితే మంచిగానే ఉండు. ఆయన ఇంకొక ముచ్చడి ఇక్కడ చెప్పాలి. బగీబాబు అంశంలో కూడా వీళ్ళు మాట్లాడితే దాన్ని సమర్థించేటోళ్ళు, వీళ్ళు అప్పుడు కూడా మాట్లాడినరా బై, ఏ ఆడపిల్లకైనా వీరు ఒక లెక్కలనే స్పందిస్తూ ఉన్నారు. ఆడపిల్లలను మోసం చేసిన వాళ్ళు, లేకపోతే ఆడపిల్లలు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పార్టీ అయితే ఏంది అని చెప్పేసి ఆలోచించి బరిగేసి బల్లాలు పట్టుకొని ముందడు కురకొచ్చిండ్రు రబ్బాయి అని చెప్పేసి అందరూ అప్రిసియేట్ చేసేటోళ్ళు. కానీ అప్పుడు మాట్లాడని అక్కలు వీళ్ళ ఖమ్మం అమ్మాయి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక తేడా గమనించాలి. ఈ మాట్లాడే అక్కలు నేను చెప్తున్నా, ఈ గౌస్ పాషా అనేటోని ఈ అమ్మాయిని ఇట్లా చేసిన తర్వాత ఈ గౌస్ పాషా అనేటోని ఎవరో 9 రోజులు దాచిపెట్టలే. నోట్ దిస్ పాయింట్, ఎవరో 9 రోజులు దాచిపెట్టలే. కానీ బగీబాబును అమ్మాయి కుటుంబం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కంప్లైంట్ ఇవ్వడానికి 3 నెలల టైము, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 9 రోజులు దాచిపెట్టిండ్రు. ఆ 9 రోజులు దాచిపెట్టిండ్రు కాబట్టి ఇది నేషనల్ వైడ్ అయింది వార్త. ఎంబటే ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో, నా కొడుకు మీద ఈ ఆరోపణ వచ్చింది, ఈ ఆరోపణ నిజమో అబద్ధమో కోర్టే తేలుస్తుంది, న్యాయస్థానాలే తేలుస్తాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారో మరి మీ ఇష్టం అని చెప్పేసి దాచిపెట్టకుండా గుళ్ళ కింద కమ్మకుండా తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే అయిపోతుండే కదా, నేషనల్ వైడ్ కాకనే పోతుండే కదా ఈ వార్త. 9 రోజులు దాచిపెట్టిండు. ఇలా 2 ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా బగీబాబు మీద కేసు పెట్టిండ్రు, ఆయనను జైల్లోకి పంపించిండ్రు.
ఇప్పుడు ఏటు బండి సంజయ్, ఏటు ఇంకెవరో సంగప్ప అనే జర్నలిస్ట్ ఉన్నాడు కదా, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు ఇంతవరకు. దాచిపెట్టిండ్రు వాళ్ళు. మధ్యలో రాయబారం నడపడానికి పోయిన ఆ జర్నలిస్ట్ మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. నేను నోట్ దిస్ పాయింట్ అని ఎందుకన్నా అంటే, అమ్మాయి చెప్పంగానే ఈ సాయబంకులు అనే పాపం ఆ వీడియో బయటకు వచ్చింది కదా, బిడ్డను చూస్తే మస్తు బాధ అయింది, గుడ్లలో నీళ్ళు తిరిగినాయి. 12 ఏళ్ళ అమ్మాయి అంటే ఏం తెలుస్తుందో ఏం తెలియదు. నిజంగా చెప్పాలంటే చెప్పింది కదా, వీడియోలో మాట్లాడింది కదా, మాట్లాడిన తర్వాత వాడిని తీసుకుపోయి బొక్కలేసిండ్రు. కానీ 9 రోజులు దాచిపెట్టలేదు కదా. 9 రోజులు దాచిపెట్టినప్పుడు ఈ అక్కలు మాట్లాడలే, ఈ అక్కలు బయటికి రాలే. అంటే అక్కడ అమ్మాయి కానీ అక్కడ అమ్మాయి కాదు, కానీ ఇక్కడ అమ్మాయ ఏ అంశంలోనైనా ఒకటే రకంగా స్పందించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నా నేను. ఒక్కరు కూడా నోరు తెరవలే. ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఆకుల శ్రీవాణి పెడుతుంది, ఆకుల శ్రీవాణక్క. మరి మళ్ళీ కార్పొరేటర్గా గెలుస్తుందా గెలవదా కూడా తెలియదు, కానీ ఆకుల శ్రీవాణక్క పెడుతుంది. మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి, బీసీ బిడ్డను అని చెప్పేసి ఆమె కులం కార్డు వాడుతూ ఉన్నది. బీసీ బిడ్డ అని చెప్పేసి నన్నే బీసీ బిడ్డను కాబట్టి నన్నే టార్గెట్ చేసి నన్నే ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కులం కార్డు కూడా వాడుతూ ఉన్నది అక్క. మరి అక్కకు చేతులెత్తి నమస్కరించాలి. మరి బండి సాయి భగీరథ అంశంలో మేమందరం మాట్లాడినప్పుడు నువ్వెందుకు పోయినావు అక్క, నువ్వే ఆడికి పోయినావు అంటే నిన్ను మాట్లాడలేదు అని చెప్పేసి మీ బీజేపీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా మాట్లాడేటోళ్ళు, చిన్న అంశం దొరికితే, చిన్న సందు దొరికితే గాయి చేసేటోళ్ళు, గాయి గత్తర లేపేటోళ్ళు, కయ్య ఒరేటోళ్ళు ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ అంశంలో ఎందుకు మాట్లాడలేదక్క? మీకు కాల్స్ కూడా వచ్చినాయి కదా. ఒక అమ్మాయి కాల్ కూడా చేసింది, ఎందుకక్క మీరు మాట్లాడతలేరు ఈ అంశంలో అంటే. మౌనిక సుంకర అని ఉన్నది కదా, ఆమెనైతే నేను ఇంటర్వ్యూ అయితే మాట్లాడతా, ఇంటర్వ్యూలోనే మాట్లాడతా, ఇంటర్వ్యూలోనైతే మాట్లాడతా. ఇక ఇట్లా ఫోన్లో మాట్లాడని చెప్పేసి పెట్టేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, పెట్టేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆకుల శ్రీవాణి అయితే గప్చూప్ అని చెప్పేసి ఏ తమ్నేల్తో ఏ పోస్టర్తో ఒక పోస్టరే రిలీజ్ చేసింది. మరి మాట్లాడేటోళ్ళందరూ దీని మీద, ఈ అంశం మీద అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేసేటోళ్ళందరూ ఇలా కండ్లకు కనవలేదో తెలియదు, కానీ ఆమె ఒక లైన్ ఎంచుకున్నది. ఏంటంటే, ఇప్పుడు ఇది వైరల్ కావడానికి బండి సాయి భగీరథది ఎక్కువగా నేషనల్ వైడ్ పోవడానికి కారణము 9 రోజులు దాచిపెట్టడమే. 100% అమ్మాయికి అన్యాయం చేసిండు అనేది ఎంత పాత్ర పోషించిందో ఆ 9 రోజులు దాచిపెట్టడం వల్ల కూడా అంతే మైనస్ అయింది. నిజం చెప్తున్నా, ఇది 9 రోజులు దాచిపెట్టి ఇటు కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఆడిరని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ ఒక డ్రామా ఆడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బండి సాయి భగీరథను సేవ్ చేయడానికి అని చెప్పేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డి కలిసిపోయిండు అని చెప్పేసి చాలా వార్తలు వైరల్ అయినాయి. వీళ్ళ నిద్రలేసి వీళ్ళ గురించి మాట్లాడితే నేను ఈమెయిల్కి వచ్చింది, అక్క కుంభకర్ణుని నిద్ర వేయినరా. సరే, మీరెవరైతే ఆకుల శ్రీవాణక్కకు నేను చెప్తున్నా, మీరెవరైతే మాట్లాడలేరు అని చెప్పేసి గప్షూప్ అని చెప్పేసి పెట్టినరో వాళ్ళందరి అంశం మీద మాట్లాడిర్రు. ఒకరిద్దరు కాదు కావచ్చు, కానీ వాళ్ళందరి అంశం మీద మాట్లాడిండ్రు. ఖమ్మము ఆ అమ్మాయికి సంబంధించిన అంశం మీద మాట్లాడిండ్రు. వాడిని శిక్షించాలి, వాడు ఎవడైనా సరే వాడిని కంపల్సరీ శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇట్లాంటి ఉన్మాదులు పెరిగిపోతూ ఉన్నారు. ఇట్లాంటి ఉన్మాదులు పెరిగిపోకుండా వానికి ఎటువంటి శిక్ష అయినా పర్లేదు, వేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మాట్లాడారు. ఒకరిద్దరు మాట్లాడలేదు కావచ్చు, ఆ ఒక్కరిద్దరు కూడా రేపు మాట్లాడతారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ మాట్లాడుతున్న ఈ నిద్రలేచిన బీజేపీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళందరూ ఆ ఖమ్మము ఆ అమ్మాయి మీద మాట్లాడతారు, మాట్లాడి వీడియోలు కూడా పెడతారు. ఆల్రెడీ ఇప్పటికే పెట్టిండ్రు. మీరు బండి సాయి భగీరథ అంశం మీద మాట్లాడగలుగుతారా? స్టిల్ నవ్వు ఇప్పటికీ బండి సాయి భగీరథ అంశం మీద పార్టీ లైన్ దాటొచ్చి మీరు మాట్లాడగలుగుతారా? చలో ఛాలెంజ్ స్వీకరించుండ్రి. ఈ ఛాలెంజ్ను మీరు తీసుకుంటారా? మీరెవరైతే ఫోటోలు పెట్టినరో ఆకుల శ్రీవాణి గారు, మీరెవరి అయితే ఫోటోలు పెట్టినరో వాళ్ళందరికీ ఏ పార్టీ లైన్ లేదు. వాళ్ళు కొందరు ఎవరికి సపోర్ట్ చేసినా ఎవరికి సపోర్ట్ చేయకపోయినా సమాజం కోసం ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ కొట్లాడేటోళ్ళు, సమాజం మంచి కోసం పోరాటం చేసేటోళ్ళు. ఇట్లాంటి అఘాయిత్యాలను చూసి భరించుకోలేక వాళ్ళు బయటకు వచ్చి వీడియోలు చేసేటోళ్ళు, దాంట్లో వాస్తవాలు ఏంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసేటోళ్ళు. కంపల్సరీ వాళ్ళు ఒకరిద్దరు ఎవరో మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడి రేపు వీడియోలు పెడతారు, బరాబర్ పెడతారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు, ఆ గౌస్ పాషా అనేటోనికి శిక్ష పడేటట్టు కంపల్సరీ ఎంబడబడి పోరాటం చేస్తారు. మీరు ఇప్పటికీ బండి సాయి భగీరథ మీద
మాట్లాడగలుగుతారా? బండి సాయి భగీరథకు ఏ శిక్ష ఖరారు చేయాలనో చెప్పగలుగుతారా? ఆ అమ్మాయిని ఆగం చేసినందుకు చెప్పగలుగుతారా? మాట్లాడగలుగుతారా? మరి ఎందుకక్క మాట్లాడినప్పుడు పార్టీ లైన్ అడ్డం వస్తుంది, మన నాయకులే అని చెప్పేసి అడ్డం వస్తుంది, అన్ని విధాల అడ్డం వస్తుంది. అప్పుడు ఇప్పుడు మాట్లాడి ఉంటే అరే సెల్యూట్ రా, బీజేపీ మహిళలకు సెల్యూట్ కొట్టాలి, ఇలా వీళ్ళు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతా ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా గలమెత్తుతా ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, ఏమంటారు గొంతెత్తుతా ఉన్నారు అని చెప్పేసి ఇలా మీకు సెల్యూట్ కొట్టేటోళ్ళు. కానీ మీరు అప్పుడు పార్టీ లైన్ ఉన్నది, మా పార్టీ వ్యక్తి కొడుకే, అందుకే మేము మాట్లాడతలేము అని చెప్పేసి మీడియాకు ముఖం చాటేసి తిరిగిండ్రు కదా అక్క. ఇలా మాట్లాడుతున్నాయి బీజేపీ మహిళలు. వాళ్ళు ముస్లిం కాబట్టి, లేకపోతే ఇంకేమంటారు, వాళ్ళు ముస్లిం కాబట్టి, ఆ గౌష్ పాషా అనేటోడు ముస్లిం కాబట్టి మాట్లాడరు, ఏమంటారు సెక్యులర్గా ఉంటారు కాబట్టి మాట్లాడరు అని చెప్పేసి కొన్ని మాట్లాడుతురు కదా. బరాబర్ మళ్ళా చెప్తున్నా నేను, మీరు వేసిన ఫోటో ఏదైతే ఉన్నదో, మీరు ఎవరి గురించి అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నారో, బీఆర్ఎస్ అని చెప్పేసి కొంతమంది కార్యకర్తని అని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా వాడు ఎవడైనా సరే మనకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా పోయి అక్కడ అమ్మాయిని పరామర్శించిర్రు, అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించిర్రు. నిమ్స్ దవాఖానాల్లో ఆ కుటుంబంతో మందులు బయట ఎట్లా కొనిపిస్తుర్రో కూడా అది కూడా చెప్పిరు. ఇక అది నిజంగా అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఏదన్నా ఉంటుందా? వాడు ఎవడైనా సరే వానికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా మీరు మాట్లాడగలుగుతారా? ఇలా నోరెత్తి మాట్లాడేటోళ్ళు అమ్మాయి ఇష్యూలో మాట్లాడిరు, సంతోషం. అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, వానికి శిక్ష పడాలని మాట్లాడిరు, అంతవరకు గప్చొప్పు. ఇక వేరేటోళ్ళు మాట్లాడతలేరు, వేరేటోళ్ళు అట్లా, వేరేటోళ్ళు ఇట్లా, అందరు గప్చూపు, సెక్యులర్ కాబట్టి మాట్లాడతలేరు, వాడు ముస్లిం కాబట్టి మాట్లాడతలేరు. అవసరమా ఇవన్నీ లట్టుపట్టు? మీకు ఏమున్నది? ఇప్పుడు నిద్రలేసి ఒక అక్క మేకప్ అయిపోయిందని చెప్పేసి రాకపోయి, ఒక అక్క నిద్రపోయి, ఒక అక్క పార్టీ లైన్ దాటా అని చెప్పేసి బయటికి రాకపోయి, ఇప్పుడు మాట్లాడే వరకు ఏమైంది? సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు మీ కంట్లో మీరే ఓడుచుకుంటా ఉన్నారు. అందరూ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఏమో మేము హీరోయిన్ల మైదాం అనుకుందాం, మేము సెలబ్రిటీల మైదాం అనుకున్నాం అని అనుకున్నారేమో, కానీ మొత్తం మీద మీ ఇజ్జతే ఓడగొట్టుకున్నారు, ఇంకేమీ లేదు. ఆనాడు మాట్లాడిన వాళ్ళంటే పెద్ద అయ్యలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ శాటిలైట్ మీడియా చూపెట్టింది? ఆనాడు చూపెట్టలే, ఈనాడు కూడా ఎక్కువ మాలాంటి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళే మాట్లాడిరు. నేషనల్ వైడ్ అయ్యేటట్టు చేసిర్రు బండి సాయి భగీరథ అంశం. ఈ అమ్మాయి అంశంలో కూడా న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తుంది సోషల్ మీడియా, వెన్నంటే ఉంటుంది, ఎన్నుదన్నుగా ఉంటుంది. అమ్మాయి కుటుంబాన్ని ఎవరైనా బెదిరించి ఏం చేసినా కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మీరు బండి సాయి భగీరథ అంశం మాత్రం మాట్లాడరు కాక మాట్లాడరు. ఈ ఛాలెంజ్ను కూడా మీరు స్వీకరించరు. ఇది 100% వాస్తవం. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.